ఏదైనా షేర్ చేసుకోవడానికి నాకంటే ఐ డోంట్ హ్యావ్ టు వరీ ఇప్పుడు ఏం అనుకుంటారు నా గురించి, నేను చెప్పచ్చా లేదా, ఆయన అడ్వైస్ ఆయన ఏమనుకుంటున్నారో కరెక్ట్గా ఇస్తారు. బట్ నేను భయపడక్కర్లేదు ఏదైనా చెప్పాలి, లేకపోతే ఏదైనా అడగాలి, లేకపోతే ఏదైనా ఏంటిది అని ఏదన్నా డిస్కస్ చేయాలి అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్టిస్ట్కి మధ్యలో. అంటే ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఆర్టిస్ట్ అనే కాదు, ఏదన్నా మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి కదా. సో దాట్ ఈస్ వెరీ గుడ్ ఫస్ట్ థింగ్. అది స్టార్ 2000 కంటెస్ట్ నుంచి మా జర్నీ అండి. కానీ అప్పుడు తెగ ఎక్కువ మాట్లాడేది నేను అసలు ఆయన చూసేదాన్ని అంతే. ఆయన సెకండ్ వచ్చి అయ్యో ఈయనకి సెకండ్ ఎందుకు వచ్చింది, నాకు సెకండ్ వచ్చింది, నేను కూడా చేయలేదు, నేనేం ఫీల్ అవ్వలేదు. సన్నగా ఉండేది ఆయన ఈయన బాగున్నారు కదా, ఈయన ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అని తెగ. అంటే నేను ఐ యూస్ టు మేమిద్దరం ఫైనల్స్ కి వచ్చాము. వి డిడ్ంట్ గెట్ సెలెక్టెడ్. కాకపోతే నా గురించి మరీ కాకుండా ఆయన అనుకునేదాన్ని. అని అప్పుడు పైగా ఎక్కువ వెళ్ళి మాట్లాడేదాన్ని కాదు. నాకేమో లయ పెర్ఫార్మెన్స్ కోసం తను ఒక లాయర్ లాగా ఒక పేపర్ పట్టుకుని ఇలా నిలబడి చేసింది, బాగా గుర్తుంది నాకు. అది 3 లైన్లు. ఆ 3 లైన్లు రోజంతా చదివాను. 3 లైన్లు మాత్రం చెప్పలేదండి. ఫైనల్ గా ఇంకేం చేశారంటే ఒక లైన్ తర్వాత ఇంకో లైన్ చెప్పించారంటే 3 లైన్ ఒకేసారి చెప్పలేదు. సో నేను అనుకున్నాను ఇంటికి వెళ్ళిపోతున్నాం మనం, ఇంకా అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాను. సో ఇలా అనమాట. బట్ ఎనీవే, సో అప్పటి నుంచి తెలుసు. అండ్ దెన్ చాలా చాలా ఆయన ఎలా ఈ సీతారాముల కళ్యాణం చూద్దాం రండికి నేను కూడా ఆడిషన్కి వెళ్ళాను. నేను సెలెక్ట్ అవ్వలేదు, బట్ చేశారు. సో ఇలా అనమాట. సో వేరెవర్ వి వెంట్ ఏదో ఒక వే అవుతూ ఉంది. దెన్ అలా మేము యాక్చువల్లీ ఇంకొక సినిమా కూడా చేసాము, లైలా కాలేజ్ అని. అది రిలీజ్ అవ్వలేదు, బట్ ఏంటంటే అది ఉండుంటే అది ఇంకొక సినిమా ఉండేది. అది యాక్చువల్లీ చాలా నాకైతే నచ్చిన సినిమా. అది నేను చూడలేదు మొత్తం, కానీ ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో గుడ్. సో బట్ ఎనీవే అది అవ్వలేదు. సో అలా చేసుకుంటూ మిస్ అమ్మ వరకు వచ్చాము. మిస్ అమ్మ అవుతే అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ టు టాక్. అప్పటి వరకు అసలు నేనెక్కడ కనిపించే వాళ్ళు కానీ ఎప్పుడు మాట్లాడేదాన్ని కాదనమాట. అంటే నాకు భయం, ఏంటి ఏముంటుంది ఇప్పుడు చెప్పడానికి అన్నట్టుగా ఉండేది. సో దెన్ మిస్ అమ్మ నుంచి మాట్లాడడం ఇలా చేయాలి అబ్బా ఎంత అంటే దట్ ఈస్ అ న్యూ చేంజ్. అంటే ఐ సీన్ హిమ్ క్లోజర్ ఇనఫ్. అప్పుడు ఆయన నేచర్ ఏంటి అప్పుడు ఐ కేమ్ టు నో. సో మిస్ అమ్మ అవుతే ఎవ్రీబడి, అంటే భూమిక గారు కానివ్వండి, శివాజీ గారు కానివ్వండి, నీలకంఠ గారు, ఎవ్రీబడి అసలు టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఫిల్మ్. అది మేము హ్యాపీగా సెట్కి వెళ్ళేవాళ్ళం, హ్యాపీగా చేసేవాళ్ళం. ఎంతసేపు అయినా ఏమి అంటే మేము వెళ్ళిపోవాలి ఇంటికి అనేది ఏమి ఉండేది కాదు. ఓకే సరే ఓకే అని అన్నట్టుగా ఉండేది. చాలా బాగుండేది దట్ ఎక్స్పీరియన్స్. అండ్ సినిమా కూడా అదే ఫీల్ ఉండేది, సినిమా చూసినప్పుడు కూడా అదే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హిమ్. అంటే తర్వాత అదరిందయ్య చంద్రం చేసాము, టాటా బిర్లా చేసాము. మా హస్బెండ్ బాగా కనెక్ట్ అయిన పర్సన్ అంటే బాగా గుర్తున్నది, ఎందుకంటే ఆ చీపురు సీన్ ఒకటి గుర్తుంటుంది. వాస్తవంగా లేదు, చీపురు అనేది నేను యాడ్ చేశాను. చీపురు అనేది డైరెక్టర్ గారు కూడా ఆయన చెప్పలేదు. ఆయన చీపురు మామూలుగా కొట్టేది అనేది ఉంది, కానీ నేను చీపురు తీసుకుని చెప్తాను. ఇంకొకటి అంటారు, అమ్మో అసలు మామూలుగా కాదు. అసలు చేసినప్పుడే నేను అనుకుని ఏంటి హీరోని ఇలా కొట్టడం, అసలు ఏమన్నా ఉందా అని. ఇప్పుడు ఉంటాను నేను, అందరు తిడతారు. అవసరం ఉంటావా, చూద్దాం సార్ బాలేదు తీసేద్దాం. ముందే ఆయన విపరీతంగా సెన్సిటివ్ నీలకంఠ గారు. వెరీ అసలు చాలా మంచివాడు అండి నీలకంఠ గారు. నిజం నిజం నిజం. ఇద్దరికి కూడా చాలా రోజుల తర్వాత మధ్యలో గ్యాప్ తీసుకుని, అది మీ పర్సనల్ లైఫ్ సో బిజినెస్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇది సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్టుగా సూపర్ గా. నాకు కూడా అండి చూడండి, నేచరు హీరోగా ఫస్ట్ సినిమా ఇది, మళ్ళీ తనకి హీరోయిన్ గా ఫస్ట్ సినిమా ఇది, మళ్ళీ ఏది రీ ఎంట్రీలో. అవును అవును, అద్భుతం. అసలు అలాంటి బ్రేక్ దొరకడం అంత ఈజీ కాదండి కదా. అంటే నేచర్ అంతే అండి. ఎవ్వరు కూడా ఊరికే ఏది జరగదండి ఈ సృష్టిలో. అదే నేను మీరు ఇంటర్వ్యూలో కూడా ఒక చోట అన్నారు, నేచర్ అన్ని చూసుకుంటుందండి అని. అంటే నిజంగా నిజంగా మీరు నమ్ముతారా సార్? అది 2,00,000% నమ్ముతానండి. నేను చనిపోయే వరకు నమ్ముతాది. నేను ఎంత నిజాయితీగా ధర్మంగా ఉన్నాను అంతవరకు నేచర్ నన్ను కాపాడిద్దంటానికి నాకే పర్సనల్ చాలా ఎక్స్పీరియన్స్లో. మీరు గమనించండి, నేను పాలిటిక్స్ గురించి మాట్లాడినా, పాలిటిక్స్లో ఉన్నా, ఈ రోజు వరకు కూడా ఎవరి దగ్గరికి పోయి నేను
నాకేమన్నా అవును అనేవారు. ఎందుకంటే నేను అడిగాను అనుకోండి అది స్వార్థం, వాళ్ళు చేస్తే అది గౌరవం. నాకు ఎవరన్నా చేసి గౌరవించారనుకోండి అది గౌరవం మాత్రమే. అలాగే నేను ఏది కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా నేను ఎప్పుడు ఎవరి దగ్గర రూపాయి అడగల ఈ రోజు వరకు కూడా. నాకు నేచరే, నాకు ఇచ్చిన సినిమా డబ్బులతోటి నేను ఈ డివిజన్లో కానివ్వండి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేటస్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో ఫైట్ చేసిన. చాలామంది పాపం ఎన్ఆర్ఐలు కానీ చాలామంది నీకు సపోర్ట్ చేస్తామంటే డబ్బులుగా అయితే నాకు ఏం వద్దండి, మీరు ఫేస్బుక్లోనూ వాటిలో పెట్టండి, ఎవరికన్నా లేని వాళ్ళకి ఇవ్వండి డబ్బులు, నా దగ్గర ఉన్నప్పుడే వెళ్ళేవాడిని. సో నేనేం నమ్ముతానంటే నా కష్టం తప్ప మిగతాది ఏది నాకు వర్కౌట్ అవ్వదు. ఏది నాకు జరిగిందన్నా నా కష్టం ఉంటే తప్ప నాకేది జరగలేదు. 13 సంవత్సరాలు నిజాయితీగా నిలబడ్డాను కాబట్టే తిరిగి మళ్ళీ నేచర్ నాకు బతకడానికి ఒక అవకాశం, మళ్ళీ ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. మళ్ళీ తిరిగి సినిమా రూపంలో ఇక్కడ తీసుకొచ్చి నాకు ఒక గౌరవాన్ని ఇచ్చింది. సో ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈ ఇండస్ట్రీని, నేచర్ని, రెండింటిని. కాబట్టి మళ్ళీ రీఎంట్రీ వచ్చింది. తనకు కూడా చూడండి, మీరు ఆలోచించండి, తను తమ్ముడు అనే సినిమాకి వచ్చినా కూడా తమ్ముడికి ముందేం జరిగింది తెలుసా? 90s చేయాలి మేమిద్దరం. సీరియస్లీ 90s మేమిద్దరం చేయాలి. మేము ఆ రోజు ఫైనల్ ఇంకా నెక్స్ట్ వీక్ లో షూటింగ్ ఉంటుంది. ఫస్ట్ మీటింగ్ వెళ్ళాం, ఇద్దరం పక్క పక్కనే కూర్చున్నాం. తన టేబుల్ ఏదో ఉంటే తను ఇక్కడ కూర్చుంది, నేను ఇక్కడ కూర్చున్నా. నేను అప్పటికి కొత్తగా చూస్తున్నా లయాని. నిజంగా నేను చూడటం కూడా, తన పెళ్ళైనాక నేను ఇంతవరకు ఎప్పుడు కలవలేదండి. ఫోన్లో మాట్లాడాను ఒకసారి, అమెరికాలో ఉన్నప్పుడు ఓ టీవీ ప్రోగ్రామ్ కోసం మాట్లాడాను అనమాట, అడగమంటే. అంతమించి నేను చూడలేదు. తను ఎలా ఉందని చూడటానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. బట్ తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత తనని గమనించాను అనమాట. సో హీరోయిన్గా తను కూడా ఈ సినిమా చేయడానికి రీజన్ ఏంటి తెలీదు. ఈ నేచర్లో ఏది ఎందుకు ఎక్కడ ఎలా కనెక్ట్ అవుతుంది అనే దానికి ఆల్ డిజైన్డ్ అండి. ఎవ్రీ ప్రోగ్రామ్ ఇస్ డిజైన్డ్ బై నేచర్. ఇది నేను నమ్ముతాను బలంగా. అసలు ఆయన లేకపోతే ఇదంతా లేదు కదండి, ఈ సృష్టి లేదు కదా, నేచరే లేదు అనేది బలంగా నమ్ముతాను. సో నేచర్ ఎవ్రీథింగ్ అండి. ఎవరికైనా సరే, నేను చాలామందికి ఇళ్లలో తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా నేనేం చెప్తానంటే, నీ అత్త నిన్ను సాధించిందని నీ కోడలు నువ్వు సాధించుకో, ఇవి నీ కర్మలు, అదే దాన్నే మనసులో పెట్టుకొని సాధించుకో. కైండ్నెస్, నువ్వు క్షమించే ఉంటే ఇంకంతకన్నా పెద్ద గుణం నీకేముంటుంది? ఇలాంటివన్నీ కర్మల్ని అనుభవిస్తూ నేర్చుకోగలిగితే ఆ కర్మలు అంతటితోటి అయిపోతాయి. లేదు దీన్ని కంటిన్యూ చేసావంటే నువ్వు బతుకున్నంతకాలం వెనకాల వస్తాయి. ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో ఉంటాయి, ఇంకా నెక్స్ట్ జన్మ కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు. అది నువ్వు ఎలా పుడతావో మనకు తెలియకపోయినా జన్మలు అయితే ఉంటాయి అనేది కన్ఫర్మ్ అండి. లేకపోతే మీరు ఆలోచించండి, ప్రోగ్రామ్ వేరే రూట్లో వెళ్తుంది, మనం సినిమా గురించి మాట్లాడుకోవాల్సింది రకరకాల రూట్లో వెళ్తుంది కాబట్టి మనం సినిమా గురించి మాట్లాడదాం. చాలా ఘోరంగా మాట్లాడారు. కాదు సార్, 10 ఏళ్ల తర్వాత మీరు నాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఓన్లీ సినిమా మాట్లాడమంటే అన్యాయం కాదు. మాట్లాడాను కండి నేచర్ గురించి. కాదు సార్, బాగా మాట్లాడారు. ఆయన అడుగుతున్నారు కదా, సరే అయితే ఆయన కోరిక మీ కోరిక మేరకు డన్. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్, డైలాగ్స్ యాజ్ ఇట్ ఈస్ గా అంతా ప్రిపరేషన్ ముందే చేసుకుని యాజ్ ఇట్ ఈస్ గా అలా నడిచిందా, లేకపోతే ఇంప్రవెన్షన్ అప్పటికప్పుడు నడిచిందా, అసలు ఎలా నడిచింది? కంటెంట్ అదే ఉంటుందండి, స్క్రిప్ట్ కూడా అదే ఉంటుంది. పాపం తను చాలా బాగా రాసుకున్నారు స్క్రిప్ట్ ని. డైరెక్టర్ తను వన్ ఆఫ్ ద డైరెక్టర్, ఇంకో రైటర్ కూడా మిత్రులు కూడా ఉన్నాడు. బట్ మాకు డైలాగులు చెప్పినవి మ్యాక్సిమం ఉంటాయండి. 15-20% మా పర్సనల్ యాడ్ అవుతాయి, అది ఇంప్రొవైజేషన్ అంతే తప్ప కంటెంట్ ఎక్కడ మారదండి. కంటెంట్ మారకుండా ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి తప్ప రియాక్షన్స్ అవి ఇవి ఉంటాయి తప్ప అంతా గుడ్. మొత్తం ఎన్ని రోజులు వర్కింగ్ డే అండి? 48 days అండి. అసలు మొత్తం డామినేషన్ ఏందన్నా, మీరేం మాట్లాడరా? నాకు తెలుసు కదా, లెక్కలు డేట్లు లెక్కేది కదా, నేనే కదా మొత్తం నేనే, అన్ని నేనే. మాట్లాడమని అలా పర్మిషన్ ఇస్తేనే కదా అది ఇక్కడ కూర్చున్న రాయల్ గా అది నేను మాట్లాడతాను అనమాట. మీరు అడిగిన క్వశ్చన్లన్నీ నాకు రిలేటెడ్ కడుతున్నాడు. ఆవిడకి నేను ప్రొడ్యూసర్ అయిపోవటం, డేట్లు ఇవన్నీ కూడా నేనే చూసుకోవటం, పేమెంట్స్ నేనే చూసుకోవటం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేదే ఎంత, అన్ని సర్దాలి, లేదంటే ఇది ఎంత అవుద్ది. నేనేం చేశానంటే అంత కాకుండా కొంచెం వాళ్ళు ఇచ్చిన దానికంటే కొంచెం పెరిగింది అది, దానికే నాన్న తంటాలు పడ్డాను. సో కాబట్టి నాకే తెలుస్తాయి అండి. 40 యాక్చువల్గా మేము అనుకుంటే 35 to 40 days అండి. ఒక 8 days పెరిగిందండి నా చాదస్తం వల్లే అంతా.
అంటే చాదస్తం అంటే తప్పదండి, క్వాలిటీ రావాలి. తను కొత్త డైరెక్టర్, కథ బాగా జడ్జ్ చేసుకుంటాడు తను, అందులో అనుమానం లేదు. కొంచెం మేకింగ్ సైడ్ మనం సపోర్ట్ చేయాలి. రోజుకి ఎన్ని సీన్లు చేయగలిగారు? మేము మొమెంటం వచ్చినప్పుడు 2-3 కూడా చేసామండి. మొమెంటం వచ్చినప్పుడు అంటే బిగినింగ్లో ఎట్లయినా కొత్తగా ఫస్ట్ టైం ఇది ఉంటుంది కదండి. ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు 9 రోజులు అనుకున్నాము, 8 days అనుకున్నాము, 9 days అయింది అంతే. చాలా ఆ విషయంలో ఏం ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నాను కదండి, క్వాలిటీ కోసం నేను పెట్టుకుంది వాళ్ళకి ఓకే. బట్ నేనేంటంటే ఎంతో వాళ్ళకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇది ఇలా కాదు. ఒక్కోసారి ఒక క్లైమాక్స్ చేసామండి, చేసిన తర్వాత లొకేషన్ నచ్చలేదు, చూసుకున్నాక తీసుకెళ్ళి వేరే చోట పెట్టాం. అట్లా పెరిగి అంతే తప్ప ఎవ్రీథింగ్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ కెమెరామెన్.